హలో, ఇంకొక లంచ్ బాక్స్ రెసిపీ బటర్ సౌండ్ చేస్తుంది. ఇది బటర్ గార్లిక్ రైస్ మనం చేయబోతున్నాం అనమాట. అంటే ఎడిటింగ్లో ఇవన్నీ కట్ చేసుకోవచ్చండి. ఎందుకు మనకు కటింగ్ న్యాచురల్గా చేసుకుంటే బాగుంటుంది కదా. రండి, ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టాను. ఇందులో మనం గార్లిక్ వేసుకోవాలి, సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే కొంచెం బటర్ ఎక్కువగానే వేసుకుందాం, బాగుంటుంది. చూడండి, ఎక్కువగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి వేసేసాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు గార్లిక్ని ఇందులో మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, వెల్లుల్లి ఇలా బటర్లో మంచిగా వేగాలి. అసలు కిచెన్ అంతా గుమ్మ 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 లాడిపోతుంది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ రెసిపీ. యూ మస్ట్ ట్రై అన్నమాట. అండ్ ఇప్పుడు ఇందులో జీలకర్ర వేస్తున్నా, కాస్త పచ్చిమిర్చి, ఇవి కూడా బటర్లో బాగా వేగాలి. కొంచెము గార్లిక్ కాస్త మాడితేనే ఫ్లేవర్ బాగుంటుంది. లైట్గా చూడండి, ఇప్పుడు కలర్ ఎలా చేంజ్ అయింది, అలా చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసి మనం తీసుకున్న రైస్కి సరిపడా ఉప్పు వేసేయండి. ఆల్రెడీ బటర్లో ఉప్పు ఉంటుంది, కొంచెం తక్కువ వేసుకోండి. ఇందులో కావాలి అంటే కొంచెం క్యాప్సికమ్, క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు కూడా ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు మనం రైస్ వేసేసుకోండి. ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ లేకపోతే సోనా మసూరి రైస్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా మిరియాల పొడి, కారం వేయట్లేదు, వైట్గా రైస్ చూడడానికి బాగుంటుంది అన్నమాట, సింపుల్. అలాగే చిటికెడు హోమ్ మేడ్ గరం మసాలా. ఇప్పుడు మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసేయండి. రైస్ కలిపే ముందే కొంచెం వాటర్ చల్లితే మంచి మాయిశ్చర్గా అవుతుంది అన్నమాట, డ్రై అవ్వకుండా ఉంటుంది రైస్. ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ లాగా చేసేటప్పుడు బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు చక్కగా మళ్ళీ రైస్ వేడవ్వాలి. ఇందులో కావాలి అంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఒక 2 to 3 మినిట్స్ తర్వాత రైస్ మళ్ళీ వేడెక్కింది. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకోవడమే. చాలా సింపుల్ కదా. రైస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో చిల్లీ సాస్, గార్లిక్ సాస్ ఏమైనా ఉంటే కనుక ఇందులో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కావాలి అంటే ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు.